చూస్తున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితవ్యం ఏంటి? ఇదే అంశానికి సంబంధించి నెల 25న సుప్రీంకోర్టు కీలక తీర్పుని వెల్లడించనుంది. ఉప ఎన్నికలు వస్తాయంటూ ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలు సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు ఆయన. తాము పార్టీ మారలేదు అంటూ కోర్టుని ఆశ్రయించారు ఈ జంపింగ్ ఎమ్మెల్యేలు. త్వరలో కాంగ్రెస్కి సంబంధించి కాంగ్రెస్లోకి వెళ్ళిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీటింగ్ అంశానికి సంబంధించి కూడా ఇక్కడ చర్చ జరుగుతోంది. ఎందుకంటే కాంగ్రెస్లో తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారు ఈ ఎమ్మెల్యేలు. ఇన్నర్ లాబీల్లో జంపింగ్ ఎమ్మెల్యేలు చర్చించుకోవడం హాట్ టాపిక్గా మారింది. మన బతికేందులాగా అయింది. ఇంకా 5 రోజుల్లో మన సంగతి తేలిపోనుంది. ఏం చేద్దాం? అనవసరంగా పార్టీ మారామా? బీఆర్ఎస్ను మనం వద్దనుకున్నాం, కానీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు మనల్ని వద్దనుకుంటున్నారు. పార్టీ మారి ఎటూ కాకుండా పోయాం. కాంగ్రెస్లో కనీసం మనకు విలువ లేదు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడే నయం, మంచి విలువ ఉండే. బీఆర్ఎస్లో డైరెక్ట్గా కేసీఆర్ కలిసేవాడు. ఇక్కడ సీఎం సంగతి తర్వాత కనీసం మంత్రులు కూడా కలవడం లేదు అంటూ వాళ్ళు లాబీలో చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి మీరు చూస్తున్నారు ఇటు కాంగ్రెస్కి సంబంధించి మరి ముఖ్యంగా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి నెల 25న సుప్రీంకోర్టు కీలక తీర్పుని వెల్లడించనుంది. ఈ నేపథ్యంలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉప ఎన్నికలు వస్తాయంటూ చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. కార్యకర్తలు సిద్ధంగా ఉండాలంటూ ఇప్పటికీ ఆయన పిలుపునిచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలోని ఇటు ఈ జంపింగ్ ఎమ్మెల్యేలు పార్టీకి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇప్పటికే హాట్ టాపిక్గా మారింది. వాళ్ళు లాబీలో చర్చించుకోవడం. ఈ నేపథ్యంలో ఎటువంటి చర్చ జరిగింది, వాళ్ళు ఎటువంటి కంక్లూషన్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఎటువంటి చర్చ జరిగింది పార్టీ లాబీలో? అట్ ద సేమ్ టైం ఎటువంటి కంక్లూషన్కి వచ్చే అవకాశం ఉంది వాళ్ళు? ఎగ్జాక్ట్లీ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీ మారారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారు. కాకపోతే బీఆర్ఎస్ లీగల్గా ఫైట్ చేస్తూ ఉంది. హైకోర్టు నుంచి డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. గతంలో ఇచ్చినటువంటి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ని ముందుంచి రీసెంట్గా పార్టీ మారిన ఎమ్మెల్యేలు చేసినటువంటి స్టేట్మెంట్స్, వీడియో క్లిప్పింగ్స్, వాళ్ళు ముఖ్యమంత్రితో ఉన్నటువంటి ఫోటోలు, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, పార్టీ కండువా కప్పుకున్నటువంటి ఆ ఫోటోలు, వీడియోలు సమర్పించారు. లీగల్గా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఈ విషయం మళ్ళీ రేపు వచ్చేటువంటి 25వ తారీఖున సుప్రీంకోర్టు ఒక ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. చాలా కీలకమైనటువంటి తీర్పుగా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. లీగల్ టీం ఇచ్చిన సూచనతోటి వాళ్ళు ఖచ్చితంగా వారిపైన అనర్హత వేటు పడుతుంది అనేటువంటిది. స్పీకర్ కార్యాలయం పైన కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రీజనబుల్ టైం అంటే ఎంత, వారిపైన ఎప్పటిలోకి చర్యలు తీసుకుంటారు అనేటువంటిది ఇప్పటికే పలుమార్లు సూచన చేసింది. కాబట్టి చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో వీటన్నిటికీ అసెంబ్లీ వేదిక అయింది. అసెంబ్లీ ఇన్నర్ లాబీలో పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, గతంలో గెలిచిన వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారంతా మీట్ అయ్యారు, చర్చించుకున్నారు ఒకరికొకరు. ఏం చేద్దాం, మన పరిస్థితి ఏంటి, అటు బీఆర్ఎస్ కాకుండా పోయాం, ఇటు కాంగ్రెస్ కాకుండా పోయాం, కాంగ్రెస్లో కనీసం చేరిన తర్వాత ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ దక్కట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎవరు అనేటువంటిది ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ వారంతా కూడా సమావేశంలో వాళ్ళంతా కూడా ఒక దగ్గర గూడి ఒక దగ్గర మాటామంతి మాట్లాడుకున్నట్టుగా చర్చ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి వాళ్ళంతా కూడా ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం బీఆర్ఎస్ పార్టీని వద్దనుకున్నాం, కానీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వద్దనుకుంటున్నారు. మనం ఎటు కాకుండా పోయాం, అటు కాంగ్రెస్ కాదు, ఇటు బీఆర్ఎస్ కాదు, మన గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు అనేటువంటిది ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో తాడో పేడో తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీలో మనకు సరైన విలువ ఇవ్వట్లేదు, కనీసం మంత్రులే కలవట్లేదు, ఇక ముఖ్యమంత్రి సంగతి తర్వాత అంటూ ఇన్నర్ లాబీలో వాళ్ళు చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది. వీటన్నిటికీ సంబంధించి గతంలోనే కొద్దిమంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్ ఇంట్లో భేటీ అయ్యారు గతంలో ఒకసారి. కాకపోతే అప్పుడు పూర్తి స్థాయిలో 10 మంది ఎమ్మెల్యేలు భేటీ కాలేదు. ఈసారి మళ్ళీ ఒకసారి భేటీ కావాలి. పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు వారి భవితవ్యం గురించి తేల్చుకోవాలి, కాంగ్రెస్ పార్టీతో తాడో పేడో తేల్చుకోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. ఇదంతా చర్చ జరగడానికి రీజన్ ఏంటంటే బీఆర్ఎస్ లీగల్ ప్రాసెస్ని నమ్ముకుంది, లీగల్గానే ముందుకు వెళ్ళాలనే ఆలోచన చేస్తూ ఉంది. ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ పైన గెలిచి కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన పోటీ చేశారు ఎంపీగా సికింద్రాబాద్ నుంచి. పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నారు, క్యాబినెట్ ర్యాంకు పొందుతూ ఉన్నారు చాలా స్పష్టంగా. అక్కడ ఆయన లీగల్గా దొరికిపోయేటువంటి అవకాశం ఉంది. అరికపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు, స్టేట్మెంట్ చేశారు. పార్టీ అభివృద్ధి కోసమే, నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాను, అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళానని గతంలో చేసినటువంటి స్టేట్మెంట్స్. తర్వాత ఆయన ప్రస్తుతం ఆయన సంబంధించి అసెంబ్లీలో కీలకమైనటువంటి పోస్ట్లో ఉన్నారు. సో ఇలా
మారినటువంటి వారంతా కూడా కొన్ని ప్రదేశాల్లో వాళ్ళు స్టక్ అయి ఉన్నటువంటి సిచ్యువేషన్. కృష్ణమోహన్ రెడ్డి ఆయన ఒకరొక సందర్భంలో నా ఫోటోలను కాంగ్రెస్ ఫ్లెక్సీలో వాడొద్దు, నేను బీఆర్ఎస్ అనేటువంటి క్లెయిమ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. గూడెం మైపాల్ రెడ్డి ఇంకా కొంతమంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా వాళ్ళు అఫిడవిట్లు దాఖలు చేస్తూ ఉన్నారు. మేము బీఆర్ఎస్ఏ లీగల్గా టెక్నికల్గా మేము ఇంకా కాంగ్రెస్లోకి వెళ్ళలేదు అనేటువంటి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. సో ఈ సిచ్యువేషన్లో వారంతా కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి ఒక విలువ ఇవ్వట్లేదు, వారి గురించి పట్టించుకోవట్లేదు అనే ఒక అభిప్రాయానికి వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ మారి తప్పు చేశామనేటువంటి ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ విషయంలోనే పార్టీ మారిన ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఒకసారి భేటీ కావాలి, అసెంబ్లీ ముగిసే లోపల, లేదంటే అసెంబ్లీ ముగిసిన తర్వాతనైనా భేటీ కావాలనే నిర్ణయానికి వచ్చారు. ఒకవేళ నిజంగా ఉప ఎన్నికలు వస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ 10 మంది ఉప ఎన్నికల్లో మళ్ళీ వారే అభ్యర్థులుగా నిలబడితే గెలిచే వారు ఎంతమంది, ఎవరికి ప్రజలు ఓట్లేసే అవకాశం ఉంటుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. అధికార పార్టీ ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంటాయి ఇక్కడ, లేకపోతే కాంగ్రెస్ లోని కంటిన్యూ అవకాశం ఉందా? అందరూ మళ్ళీ మూకుముడిగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే ఎవరి ఇండివిజువాలిటీ బేస్ మీద వాళ్ళు వెళ్ళే అవకాశం ఉందా? ఎటువంటి చర్చ జరిగింది దీని మీద? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో గ్రౌండ్లో పరిస్థితి బాగాలేదు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు రాష్ట్ర ప్రజలు అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో కనుక నిజంగా తీర్పు వచ్చి ఒక 6 నెలల తర్వాత కనుక ఎన్నికలు జరిగితే ఉన్న పరిస్థితుల్లో గెలిచేవారు ఎంతమంది, మళ్ళీ వారు అసెంబ్లీకి అడుగుపెట్టేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రత్యామ్నాయ అభ్యర్థులపైన దృష్టి పెడతా ఉన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి తీసుకుంటే ఏనుగు రవీందర్ రెడ్డి అక్కడ ఆల్రెడీ పోచారం శ్రీనివాసరెడ్డి మనుషులకి కాంట్రాక్ట్లు ఇప్పిస్తున్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి అసలైనటువంటి వారిని పట్టించుకోవట్లేదు అనేటువంటిది అసలైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ జగిత్యాల సంజయ్ని తీసుకుంటే అక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అక్కడ తీవ్రమైనటువంటి అలిగేషన్ చేశారు, ఆయన పైన హత్యలో డైరెక్ట్గా ఎమ్మెల్యే ఉన్నారు అనేటువంటి సంజయ్ పైన ఆయన స్టేట్మెంట్ చేశారు. పటాన్ చెరువు తీసుకుంటే గూడెం మైపాలెడ్డి అక్కడ కాట శ్రీనివాసరావు కాకకి గూడెం నిన్న చేసినటువంటి స్టేట్మెంట్స్ మనం చూసాం. పార్టీ పైన అసభ్యకరమైన వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి పైన పార్టీ పైన ఆయన చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఇవే కాదు. ఇలా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలంతా దానం నాగేందర్ అయితే మొదటి నుంచి అసంతృప్తి వాణి వినిపిస్తూ ఉన్నారు. హైడ్రా పైన ధిక్కార స్వరం వినిపిస్తూ ఉన్నారు. పార్టీ పైన గట్టిగానే మాట్లాడుతూ ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు నాకే సమాచారం ఇవ్వట్లేదు అనేటువంటిది డైరెక్ట్గా అసెంబ్లీలో మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో పార్టీ మారిన దాదాపు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు, మెజారిటీ ఎమ్మెల్యేలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా జరుగుతూ ఉంది, చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళే ఇన్నర్ లాబీలో ఇదంతా చర్చించుకున్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీతో తాడో పేడో తేల్చుకోవడానికి వీళ్ళంతా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు సమావేశం కానున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ చిన్న క్లారిటీ, బీఆర్ఎస్ వీరిని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదు. వీళ్ళు తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తామన్నా యాక్సెప్ట్ చేయడానికి బీఆర్ఎస్ లేదు అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. గతంలో కేటీఆర్ చేసిన స్టేట్మెంట్స్ ఒకసారి మనం చూస్తే కేసీఆర్ కాళ్ళు మొక్కిన ఈ పోయిన పార్టీ ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి తీసుకోము అనేటువంటి స్టేట్మెంట్ ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. సో వారు ఎటు కాకునేటువంటి పరిస్థితి, కాంగ్రెస్ కాదు టెక్నికల్గానేమో బీఆర్ఎస్గా ఉన్నప్పటికీ ఎటు కానటువంటి సిచ్యువేషన్ ఉంది, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనేటువంటి దాంట్లో ఒక అభిప్రాయానికి వచ్చారు. త్వరలోనే ఒక సమావేశానికి ప్లాన్ చేస్తున్నారు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు. అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ముఖ్యమంత్రితో భేటీ అవకాశం కనిపిస్తోందా, లేకపోతే ఇక్కడ కాదు నేరుగా వెళ్ళి అధిష్టానంతో తేల్చుకుందామనే ఆలోచనలో ఉన్నారా? ఎటువంటి ఆలోచన చేస్తున్నారు ఇక్కడ? అంటే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ అనుకున్నటువంటి ప్లాన్ వర్కౌట్ కాలేదు. వరుసగా ఒక 10 మందిని తీసుకొని తర్వాతి తరంలో మళ్ళీ ఇంకా కొంతమంది తీసుకొని బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలో మెర్జ్ చేసుకుందాం అనేటువంటి ఆలోచన చేశారు, విలీనం చేసుకోవాలనేటువంటి. కానీ సిచ్యువేషన్ కాంగ్రెస్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలతో, ప్రభుత్వ పథకాలు అమలు చేయకపోవడము, హైడ్రా, మూసి ఇలా ఇంకా కొన్ని నిర్ణయాలతో ఇక్కడ ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. సో ఇంకా మళ్ళీ తిరిగి ఎమ్మెల్యేలు ఇక్కడ రావడానికి పెద్దగా ఆసక్తి చూపట్లేదు. సో ఆ మెర్జ్ ప్లాన్ అనేటువంటిది బెడిసి కొట్టింది. ఇన్కమింగ్ అనేది బంద్ అయింది కాంగ్రెస్ పార్టీలోకి. అవసరమైతే అవుట్ గోయింగ్ ఉంటుంది పార్టీ నుంచి, కానీ సో ప్రభుత్వంలోకి ఇన్కమింగ్ అనేటువంటిది అవకాశం లేదు అనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం క్షేత్రస్థాయిలో లీగల్గా అటు బీఆర్ఎస్కి ఫెచ్చింగ్ అయ్యే అవకాశం ఉంది, పార్టీ పరంగా ఫెచ్ అయ్యే అవకాశం ఉంది క్షేత్రస్థాయిలో. కాబట్టి వారు ఆ రకంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం ఇక ముఖ్యమంత్రితో భేటీ అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు. వీళ్ళు స్పష్టంగా చెప్తుందంటే మంత్రులే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మంత్రులు ఇక్కడ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి వాడు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం అంటూ చర్చ జరుగుతోంది. అంతపాటు ఇక ముఖ్యమంత్రి మాట తర్వాత విషయం అంటూ. సో ఇటువంటి సినారియోలో రేపు ఉదయం అంటే ఒక కోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత ఫర్ సపోజ్ ఒకవేళ కనుక అక్కడ ఉప ఎన్నికలు వస్తే
ఈ 10 మందిని కాంగ్రెస్ రంగంలోకి దించే అవకాశం ఉందా కాంగ్రెస్ తరఫున? ఒకవేళ దించితే కనుక గెలిచే అవకాశం ఉంది. ముందుగా అందరినీ దించే అవకాశం ఉందా, లేకపోతే ఒకళ్ళు దించితే కనుక గెలిచే అవకాశం ఉందా? ఈ రెండింటికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుంది ఆ 10 మందిలోనూ? ఎగ్జాక్ట్లీ, ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్. ఎందుకంటే పార్టీ మారి వచ్చినటువంటి ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ సభ్యులు టెక్నికల్గా చూస్తే. ఒకవేళ వారిపైన వేటు పడితే వారు ఖచ్చితంగా బీఆర్ఎస్కే నష్టమయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే టెక్నికల్గా చూస్తే క్షేత్రస్థాయిలో ప్రజల లోపల కాన్సెప్ట్ రూపంలో ఆలోచన చేస్తే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్కి నైతిక విజయం అయినప్పటికీ బీఆర్ఎస్ఏ సంఖ్య కోల్పోయే అవకాశం ఉంటుంది. కానీ కాంగ్రెస్కు పోయేది ఏం లేదు. ఈ 10 మంది ఒకవేళ ఉప ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్కు పెద్దగా నష్టమేం లేదు. ఒకవేళ ఫెచ్చింగ్ ఒకటి రెండు గెలిచినా అది కాంగ్రెస్కు లాభమయ్యే పరిస్థితి ఉంటుంది. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్కు నష్టమైనప్పటికీ ప్రజల లోపల మాత్రం పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఒకవేళ ఎక్కువగా బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి ఉంటే బీఆర్ఎస్కు క్షేత్రస్థాయిలో ప్రజల్లో కాస్త సానుకూలత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే కొత్త నాయకత్వాన్ని ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు రాజేంద్ర నగర్ తీసుకుంటే పట్టోల కార్తిక్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి కుమారుడు రాజేంద్ర నగర్ నుంచి ఆయన పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అక్కడ ప్రకాష్ గౌడ్ ఆల్రెడీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. గూడెం మైపాలరెడ్డి పోతే అక్కడ ఇంకొక కొత్త అభ్యర్థిని ఖైరతాబాద్ తీసుకెళ్తే ఖైరతాబాద్లో ధన నాగేందర్ ఒకవేళ కాంగ్రెస్ నుంచి రేపు ఉప ఎన్నికల్లో టికెట్ వస్తే అక్కడ ఇంకో వ్యక్తిని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా అన్ని ప్రాంతాల్లో ఈ రకంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఈ రెండింటి మధ్యలో పోటీలో మేము కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుందని బీజేపీ కూడా ఆలోచన చేస్తూ ఉంది. సో ఇంత పెద్ద సిచ్యువేషన్ క్రియేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఉప ఎన్నికలు వస్తే ఎవరి లాభాలు వాళ్ళు బేరీజ్ వేసుకుంటున్నారు. కానీ భయంగా ఉంది మాత్రం పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు. అటు కాకుండా ఇటు కాకుండా పోయాము, మధ్యలో మేమంతా ఇరుక్కుపోయామనేటువంటి దాంట్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అసెంబ్లీ ఇన్నర్ లాబీలో చర్చించుకుంటున్నారు. చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నట్టుగా చర్చ జరుగుతూ ఉంది. రైట్, ఒక్కసారి మధ్య ఇక్కడ ఇండివిజువల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు, ఎందుకంటే ముందుగా బాన్సువాడ నుంచి ప్రారంభిస్తే పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, లేకపోతే ఆ తర్వాత సంజయ్ కుమార్ కావచ్చు, మీరందరూ మాట్లాడినట్టుగా వీళ్ళనే రంగంలోకి దించే అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో కొంతమంది సీనియర్లు ఉన్నారు, కొంతమంది సూపర్ సీనియర్లు ఉన్నారు, కొంతమంది చాలాసార్లు అసెంబ్లీలోకి అడుగుపెట్టిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళని మళ్ళీ దించే అవకాశం ఉందనుకోవాలా, లేకపోతే వీళ్ళకి సంబంధించి లేదు ఇప్పుడు మీరు హోల్డ్ అవ్వండి, తర్వాత ఎమ్మెల్సీలో చూద్దాం, ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే మీకు మంత్రులు చేసే అవకాశం, అటువంటి ఒక క్లాజ్ని పెట్టి వీళ్ళని సైడ్ చేసే అవకాశం ఉందా? వాళ్ళేమనుకుంటున్నారు? కాంగ్రెస్ ఎటువంటి చర్చ ఉంది మధు? ఎగ్జాక్ట్లీ, ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే ఈ పార్టీ మారి వచ్చినటువంటి 10 మందికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశమే ఉంది. కానీ ఆ పోటీ చేసి గెలిచే వారు ఎంతమంది అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ పటాన్ చెరువు, గూడెం మైపాలరెడ్డి తీసుకుంటే చాలా మార్చిలో కొంచెం మెజారిటీతో గెలిచినప్పటికీ కూడా ఎగ్జాక్ట్లీ గూడెం మైపాలరెడ్డి ఒకవేళ పోటీ చేస్తే కాంగ్రెస్ నుంచి అక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్కి టికెట్ ఇస్తారా, గూడెం మైపాలరెడ్డికి టికెట్ ఇస్తారా? నిజంగా పార్టీ మారొచ్చిన గూడెం మైపాలరెడ్డికి ఎన్నికల్లో అక్కడ నీలం మధు కూడా అక్కడ అక్కడ కాటా ఎగ్జాక్ట్లీ సో కాటా శ్రీనివాస్ గౌడ్ అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఆయన ఊరుకునే పరిస్థితి లేదు. ఆయన సెగ తట్టుకోలేకనే పటాన్ చెరువు ఎమ్మెల్యే ప్రస్తుతం గూడెం మైపాలరెడ్డి తిరుగుబావుట ఎగరవేస్తున్నారు. నేను బీఆర్ఎస్ అని క్లెయిమ్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చింది. కానీ ఇవన్నీ స్టేట్మెంట్ ఎన్నున్నా ఒకవేళ వేటు పడితే మాత్రం ఉప ఎన్నిక ఆయన పైన ఎమ్మెల్యే పైన వేటు పడే అవకాశం ఉంది. దానం నాగేందర్ పైన టెక్నికల్గా ఆల్రెడీ ప్రూఫ్స్ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేశారు. సో లీగల్గా ఆయన పైన చర్య తీసుకోవడానికి చాలా ఈజీయెస్ట్ వే ఉంది స్పీకర్ దగ్గర కూడా. ఒకవేళ లేదు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పైన ఇంకా ఆగ్రహం అసంతృప్తి వ్యక్తం చేస్తే అందరికంటే ముందుగానే స్పీకర్ కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మేము బీఆర్ఎస్ అని ఒకవేళ సొంతంగా 10 మంది క్లెయిమ్ చేసుకుంటే ఆల్రెడీ స్పీకర్ దగ్గర పెండింగ్ ఉంది. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, సుప్రీంకోర్టు చేసినటువంటి తీర్పు, వాళ్ళకు స్పీకరే నిర్ణయం తీసుకొని వారిపైన వేటేసే అవకాశం ఉంది. ఎటు పోయినా ఇందాక చెప్పినట్టు అటు కాకుండా పోయాము, ఇటు కాకుండా పోయాము అనేటువంటి దానిపైన వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఇటు బీఆర్ఎస్కి వెళ్దామంటే కూడా వాళ్ళు వేటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్కమింగ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. కేసీఆర్ కాళ్ళు మొక్కినా యాక్సెప్ట్ చేయమనేటువంటిది కేటీఆర్ స్టేట్మెంట్. సో కాంగ్రెస్లోనే ఉండిపోదాం అనుకుంటే లీగల్గా వేటు పడే అవకాశం ఉంది. ఒకవేళ లేదు బీఆర్ఎస్ఏ మేమని మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళే పరిస్థితి ఉన్నా కాంగ్రెస్ ఆగ్రహంతో ఆ 10 మంది పైన వేటేసే అవకాశం ఉంది. స్పీకర్ చేతిలో పని, అది నిమిషాల వ్యవధిలో పని, ఏ క్షణంలో అయినా గెజిట్ ఇవ్వచ్చు. ఆయన ఇద్దరు పైన అనర్హత వేటు వేసు. సో మధ్యలో ఇరుక్కుపోయి ఉన్నారు ఈ 10 మంది ఎమ్మెల్యేలు. కొత్త వాళ్ళు ఎవరు రాకపోగా వీళ్ళు బయటికి పోలేక ఇక్కడే ఉండలేక తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే
ఇటు ప్రకాష్ గౌడ్ ప్లేస్లో కార్తిక్ రెడ్డి, దానం నాగేందర్ ప్లేస్లో పార్టీ ఇంకొకరి నిర్ణయం తీసుకునే ఆలోచన చేస్తూ ఉంది. పటాన్చెరులో అభ్యర్థి ఖాళీగా ఉన్నారు. తర్వాత అక్కడ ఆల్రెడీ పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన కాన్స్టిట్యున్సీ, తర్వాత కడియం శ్రీహరి, ఇలా అన్ని భద్రాద్రి, కొత్తగూడెం, తెల్ల వెంకట్రావు ప్లేస్ గాని ఇక్కడ ఖైరతాబాద్ కి సంబంధించి ఎందుకంటే విజయారెడ్డి ఆల్రెడీ అక్కడ లాస్ట్ టైం పోటీ చేస్తున్నారు. సో కాంపిటీషన్ ఇచ్చారన్న మాట వినిపిస్తున్న తరుణంలో ఇప్పుడు అక్కడైనా అంటే అక్కడ ఎటువంటి సినారియోస్ కనిపిస్తున్నాయి? అక్కడ బీఆర్ఎస్ ఏమైనా అంటే ఈ సీనియర్స్ని తిరిగి తీసుకుందాం, లేకపోతే కొంతమంది తిరిగి తీసుకుందాం ఆలోచన, సో లేకపోతే దానికి సంబంధించి లాబింగ్ కావచ్చు, ఏమైనా జరుగుతోందా ఆ ఈక్వేషన్లో? ఎందుకంటే వీళ్ళంతా ఆల్రెడీ బీఆర్ఎస్లో పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళు. అంటే గతంలో కాంగ్రెస్ వ్యక్తులను డిఫీట్ చేసి వీళ్ళు బీఆర్ఎస్గా గెలిచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు. అక్కడ కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తులు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూస్తే పీజేఆర్ కుమార్తె ఖైరతాబాద్ టికెట్ ఆమె ఆశిస్తా ఉన్నారు. ఒకవేళ దానం నాగేందర్ ఆమె మొదటి నుంచే వ్యతిరేకిస్తున్నారు. రేపు ఫ్యూచర్లో మళ్ళీ దానంకు టికెట్ ఇచ్చిన ఉప ఎన్నిక వస్తే ఆమె సహకరించడానికి సిద్ధంగా లేదు. అవసరం అనుకుంటే ఆమె ఇంకో పార్టీలోకి, బీఆర్ఎస్లోకో లేకుంటే ఇంకో ఇతర పార్టీలోకి వెళ్ళి పోటీ చేయడానికి దానం మీద ఆమె ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఇలా ఏ నియోజకవర్గం తీసుకున్నా చాలా క్లిష్ట పరిస్థితి ఉంది. ఇప్పుడున్నటువంటి గెలిచిన ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిచే పరిస్థితి తక్కువనే అంచనా. ఇదంతా ఒక ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ బీఆర్ఎస్ అనుకోవడానికి కూడా లేదు. 1, 2, 3 సీట్లు బీజేపీ కూడా గెలిచే అవకాశం ఉంది. సో ఏ రకంగా చూసినా కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితవ్యం చాలా కష్టకాలంలో పడే అవకాశం ఉంది. కానీ మిగతా వాళ్ళు అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నైతికంగా వాళ్ళు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది క్షేత్రస్థాయిలో. కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితవ్యమే చాలా క్లిష్ట పరిస్థితిగా మారే పరిస్థితులు ఉన్నాయి. అందులో బాగానే వాళ్ళు చర్చించుకుంటున్నారు. రైట్, మీరు అన్నట్టుగా ఎందుకంటే ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్లో అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో వెళ్ళిన వాళ్ళు కావచ్చు, కడియం శ్రీహరి లాంటి వాళ్ళకి సంబంధించి, ఎందుకంటే అక్కడ కడియం కావ్య పార్లమెంట్కి ఎన్నికవడం జరిగింది. సో ఇటువంటి ఈక్వేషన్స్ నేపథ్యంలో ఆల్రెడీ బెనిఫిట్ పొందిన వాళ్ళగా చెప్పుకుంటున్న సందర్భంలో వీళ్ళు కూడా అటువంటి ఆలోచనలో ఉన్నారా, లేకపోతే కొంతమంది ఏమైనా మినహాయింపులో ఉన్నారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కడియం శ్రీహరి కాన్స్టిట్యున్సీ స్టేషన్ గన్పూర్ తీసుకుంటే స్టేషన్ గన్పూర్కి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన కీలక నాయకుల సమావేశం కొద్ది రోజుల క్రితం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన కేసీఆర్ కీలక స్టేట్మెంట్ చేశారు. త్వరలో ఉప ఎన్నిక వస్తుంది స్టేషన్ గన్పూర్లో రాజయ్య ఎమ్మెల్యే కాబోతున్నారు, అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో అక్కడ ఒక అభ్యర్థి రెడీగా ఉన్నారు కడియం శ్రీహరి పైన పోటీ చేయడానికి. సో ఇవంతా చర్చ జరుగుతూ ఉంది. మూకుమ్మడి దాడి జరిగే అవకాశం ఉంటుంది. ఈసారి నిజంగానే సుప్రీంకోర్టు తీర్పు బీఆర్ఎస్కు అనుకూలంగా వచ్చి ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడితే మాత్రం ఈ 10 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ గెలిచే పరిస్థితులు ఉన్నాయా లేదా అనేటువంటిది పెద్ద చర్చ జరుగుతూ ఉంది. వారు దానికోసమే భయపడతా ఉన్నారు. వాళ్ళంతా చర్చించుకుంటున్నారు. త్వరలోనే ఒక కీలక సమావేశం పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు వారి భవితవ్యం కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన ఇక్కడ ఉన్నటువంటి నాయకులపైన ఒత్తిడి తేవడానికి సమావేశం నిర్వహించుకోనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ ఈ సమావేశం నిర్వహిస్తే ఇది 2వ సమావేశం అవుతుంది. గతంలోనే దానం నాగేందర్ అధ్యక్షతన భేటీ అయ్యారు ఆయన నివాసంలో. ఇది మళ్ళీ ఒకసారి 10 మంది ఎమ్మెల్యేలు కనుక భేటీ అయ్యారంటే కాంగ్రెస్ పార్టీ పైన మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నం కావచ్చు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ చర్చ మొదలవుతుంది. కాబట్టి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏమైనా పునరాలోచన చేయొచ్చు అంటే ఏమైనా భావించడం జరుగుతుందా? ఎందుకు ఈ క్వశ్చన్ రైజ్ అవుతుందంటే కనుక కాంగ్రెస్ వేవ్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో దాన్ని తట్టుకొని గెలిచిన ఎమ్మెల్యేలు కాబట్టి వీళ్ళ నేపథ్యంలో బీఆర్ఎస్ కాస్త సాఫ్ట్ కార్నర్ చూపించే అవకాశం ఉందన్న ఆ కోణంలో బీఆర్ఎస్ దీని మీద పునఃసమీక్షించే అవకాశం అయితే పునఃపరిశీలించే అవకాశం ఇటువంటిది ఏమైనా ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు భావించడం జరుగుతుందా, లేకపోతే కంక్లూషన్కి వస్తున్నారా బీఆర్ఎస్ మనల్ని ఇంకా పట్టించుకోదని చెప్పి? ఎగ్జాక్ట్లీ. అంటే కొద్ది మంది బెండ్ అవుతున్నారు, చర్చలో ఉన్నారు. 6 నుంచి 7 మంది ఆల్రెడీ బీఆర్ఎస్ సంబంధించిన సభ్యులే గతంలో పరిచయాలు ఉన్నాయి. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ తో కంటిన్యూ అయ్యారు. కొద్దిమంది టచ్ లో ఉన్నారు. కానీ నిర్ణయం తీసుకోవాల్సింది బీఆర్ఎస్ సుప్రీం కేసీఆర్. సో ఆయన ఖరాఖండిగా ఉన్నారు. పార్టీ మారిన వారిని వద్దనుకుంటున్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు దగ్గరగా ఉన్నారు, మంచిగానే నటించారు, బెనిఫిట్స్ తీసుకున్నారు, పదవులు తీసుకున్నారు. అధికారం పోగానే పార్టీ పైన నా పైన తీవ్రమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో వీళ్ళను క్షమించేది లేదు అనేటువంటిది కేసీఆర్ ఉన్నారు. ఇలా క్షమించనేటువంటి వారిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రిగా స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఉప ముఖ్యమంత్రిగా తర్వాత మంత్రిగా పనిచేసినట్టు ఎంపీగా పనిచేసినటువంటి కడియం శ్రీహరి. సో ఇలా కొంతమంది నాయకులు దానం నాగేందరు, పటాన్ చెరువుకు సంబంధించినటువంటి గూడెం మైపాల్ రెడ్డి వీళ్ళంతా ఉన్నారు. సో వీరిపైన తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. నిజంగానే 10 మందిని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుందా, లేదంటే ఇంకా కొంతమందిని ఎవరైనా యాక్సెప్ట్
యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుందా అనేటువంటిది అయితే చర్చ అయితే జరుగుతూ ఉంది. కానీ ఇప్పటివరకు అయితే అధికారికంగా లేదు. వీరిపైన వేటు పడుతుంది అనర్హత అనేటువంటి దానిపైనే బీఆర్ఎస్ నమ్మకంగా ఉంది, వారి లీగల్ టీం చెప్తున్నటువంటి ప్రకారం. దానిలో భాగంగానే కాస్త భయంగా ఉన్నారు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు. వారి భవితవ్యం ఏంటి అనేటువంటి కేవలం 1.5 year అవుతుంది, 1 year 5 months అవుతా ఉంది ఎక్కడ చూస్తే. సో ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. అంతసేపట్లో మా భవితవ్యం ఏంటి అనేటువంటి దానిపైన వాళ్ళు చర్చించుకుంటున్నారు. త్వరలో సమావేశం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటున్నారు. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం ఇటు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పుని వెలువరించనుంది 25వ తారీఖున ఈ నెల. ఈ నేపథ్యంలోని ఉప ఎన్నికలు వస్తాయంటూ గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరోసారి చర్చకు వస్తోంది. ఈ ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చిన సందర్భం. అయితే ఇక్కడే ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఒక సందేహం కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి క్వశ్చన్ మార్క్ రైజ్ అన్నట్టుగా తెలుస్తోంది. తాము ఏ పార్టీకి సంబంధించి అనేది క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతోంది. తాము పార్టీ మారలేదంటూ కోర్టుని ఆశ్రయిస్తున్నారు జంపింగ్ ఎమ్మెల్యేలు. త్వరలో కాంగ్రెస్లోకి వెళ్ళిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీటింగ్ నిర్వహించుకోబోతున్నారంటే అటువంటి మాట వినిపిస్తోంది. కాంగ్రెస్తో తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అవబోతున్నారు ఎమ్మెల్యేలు. ఇన్నర్ లాబీల్లో జంపింగ్ ఎమ్మెల్యేల హాట్ చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. మన బతికేంది ఇలా అయింది, ఇంకా 5 రోజుల్లో మన సంగతి తేలిపోనుంది, ఏం చేద్దాం, అనవసరంగా పార్టీ మారామా, బీఆర్ఎస్ను మనం వద్దనుకున్నాం, కానీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు మనల్ని వద్దనుకుంటున్నారు, పార్టీ మారి ఎటూ కాకుండా పోయాం, కాంగ్రెస్లో కనీసం మనకు విలువ లేదు, బీఆర్ఎస్లో ఉన్నప్పుడే నయం, మంచి విలువ ఉండే, బీఆర్ఎస్లో డైరెక్ట్గా కేసీఆర్ కలిసేవాడు, ఇక్కడ సీఎం సంగతి తర్వాత కనీసం మంత్రులు కూడా కలవడం లేదు అంటూ చర్చ జరుగుతుండట వాళ్ళ మధ్య. ఆ చర్చ జరుగుతుండడం ఇంట్రెస్టింగ్గా మనం అనుకోవాలి. ఈ నేపథ్యంలో ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పుకి సంబంధించి మాట్లాడుకున్న తరంలో ఉప ఎన్నిక కనుక వస్తే ఏం జరిగే అవకాశం ఉంది? ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారా? కంటెస్ట్ చేసే అవకాశం ఉందనుకుంటున్నారా? లేకపోతే బీఆర్ఎస్కి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఒకవేళ అటు ప్రయత్నాలు చేస్తే బీఆర్ఎస్ ఆహ్వానించే అవకాశం ఉంటుందా? యాజ్ ఎ వ్యూవర్గా నేను ఎటువంటి కంక్లూషన్ ఇవ్వట్లేదు. ఈ ఫ్లోర్ని నేను మీకే వదిలేస్తున్నా. మీరే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, మీరే మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఎందుకంటే మీలో చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, PSIR ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్.